శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. అదేరా నీ శోభనం గురించి. మీకు శోభనం చేయించడానికి అక్కాయి ఒప్పేసుకుంది. ఏం కావాలి? నాకు శోభనం ముహూర్తం లేదు, మొక్కదన్న కంకి లేదండి. ఇదిగో ఎల్లుండే మన శోభనం. శోభనానికి ఏమేం కావాలి అని. హలో, పంతులు గారు ఉన్నారా? మెంతులు కావాలా? ఒరేయ్, ఇది కిరాణా కొట్టు కాదురా, పంతులు గారి ఇల్లు. ఈవిడెత్తిందేంటి? అమ్మా, పంతులు గారు ఉన్నారా? ఏమిటి, పంచులు కావాలా? ఉండండి, ఆయనకిస్తాను. ఏమండోయ్, ఫోన్. వస్తున్నా. ఎవరికో పంచులు కావాలట. పంచలా? హలో, పంతులు గారు, నేనండి, సుబ్రహ్మణ్యాన్ని. అదే శోభనం ముహూర్తం. సుబ్రహ్మణ్యం నువ్వా? చెప్పు. పంతులు గారు, చిన్న డౌట్. చెప్పు. మామూలుగా మాటలే సరిగ్గా వినిపించవు మీ ఆవిడ గారికి. ఫోన్ రింగ్ ఎలాగండి వినిపించింది? అదే నా కర్మ. ఏది వినిపించకూడదు అది వినిపిస్తుంది, ఏది వినిపించాలో అది వినిపించి చావదు. ఇంతకీ ఏం కావాలి? శోభనానికి ఏమేం కావాలండి? భార్యాభర్తలు. అది తెలుసండి, నా ఉద్దేశం సామాన్లు అవిను. అదే, అయితే రాసుకో. చెప్పండి. సింగిల్ ఘాటు 4x5 గాని 6x6 గాని మంచం. మంచం ఉందండి, మిగిలినవి చెప్పండి. మల్లెపూలు కావలసినన్ని, పూలదండలు ఓ 10 మూరలు. 10 మూరలు. అలాగే పళ్ళు 5 రకాలు, స్వీట్స్ 5 రకాలు, అగరొత్తులు, సెంటు బాటిళ్ళు, పాలు. ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసి నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి పూజ జరిపిస్తాను. థ్యాంక్స్ పంతులు గారు. మావయ్ ఏంట్రా? ఇదిగో అర్జెంటుగా వెళ్ళి ఇవన్నీ పట్రా. ఇవన్నీ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా? 10,000. కానీ నీ శోభనానికి మా అక్క శాంక్షన్ చేసిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఎంత? 1000. 1000? అవును, అంతకంటే ఎక్కువ కావాలంటే మీ నాన్న వచ్చే వరకు వెయిట్ చేయమంది. ఏమి జాతకం రా సుబ్బు నీది. చేతి దాకా వచ్చింది, నోటి దాకా రాదేరా. చెప్తా. అమ్మా, సుబాయ్, నేను బయట లాన్లో వెయిట్ చేస్తా. అమ్మా, అమ్మోయ్. అన్నిసార్లు పిలవక్కర్లేదురా, ఒక్కసారి పిలువు చాలు. సర్లే, నాకు అర్జెంటుగా 10,000 కావాలి. ఎందుకు? శోభనానికి. శోభనానికి అంతెందుకురా, 1000 రూపాయలు ఇస్తాను. అవును, ఈ విషయం హనుమంత్ గారికి చెప్పానే, వాడే పంపించాడా? లేదు, నేనే వచ్చాను. ఏం సరిపోతుందమ్మా? పూల డెకరేషన్, పండ్లు, స్వీట్లు, బోల్డ్ అని ఖర్చులు. ఎందుకురా అనవసరమైన ఖర్చు? మా పిసినారు మావలా మాట్లాడుకు. పెళ్ళంటే దరిద్రంగా జరిగింది. కనీసం శోభనం అన్నా రాఘవేంద్రరావు గారి సినిమాలో లాగా రిచ్గా చేసుకునివే. నా దగ్గర అంత డబ్బు లేదురా. ఒక పని చెయ్యి, నాన్న వచ్చిన తర్వాత పెట్టుకో, ఆ ఖర్చేదో ఆయన భరిస్తారు. అయ్యొచ్చే వరకు అమావాస్య, నానొచ్చే వరకు నా శోభనం ఆగదే. నువ్వే ఏదో విధంగా సర్దు. నేను ఇవ్వనురా. అమ్మా, ఇవి నీ చేతులు కాదమ్మా, నా పాలిట కల్ప వృక్షాలు. పోనీ ఆ 1000 ఈయన? వద్దమ్మా, నువ్వే ఉంచుకో, ఖర్చులుకుంటాయి. మా నాయనే
అర్థం చేసుకోవడంలో నీకు నువ్వే సాటిరా. నేను వెళ్ళిపోయాక ఆవ్ అంటంలో కూడా నీకు నువ్వే సాటి. ఏమిటో పిచ్చి వెదవా. ఆ, అమ్మో, నా గాజులు సుబ్బు. సుబ్బాయి ఇంకా రాలేదేంటి? అక్క మనకే ఇవ్వలేదు, ఈడికేమిస్తుంది? మావయ్య చెయ్యి చాపు. ట్యావ్, ట్యావ్. ఏంట్రా ఇవి? చెకోడీలు ఆ? లేకపోతే ఏంటి? అవి తాకట్టు పెట్టి శోభనానికి కవసి పట్టురా. ఎవరిరా ఇవి? ఎవరివో కాదులే, మా నాన్న పిల్లని. ఓహో. ఆ? అంటే అక్కాయి? అక్క లేదు, అవకాయ బద్ద లేదు. నువ్వు వెళ్ళి శోభనానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. మహాప్రసాదం. ప్రసాదం కాదు, బంగారం. తప్పు. ఆ? తూతూ తూతు కాదు, నేనే. ఏంటండి? ఏమీ లేదే, మన శోభన మంచం ఎలా డెకరేట్ చేద్దాం, ఎక్కడ డెకరేట్ చేద్దామా అని. లాల్ బహదూర్ స్టేడియంలో చేయండి. లేకపోతే ఏంటండి, మా నాన్న చేసినట్టు చేయండి. మీ నాన్న చేసినట్టు చేస్తే దాన్ని శోభనం అనరు, క్షోభనం అంటారు. శోభనమో క్షోభనమో ఈసారి మంచాలు అవి ఎత్తకండి. ఆ? నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ విషయం మీకు ఇప్పుడు తెలిసింది, నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆ? ఏం ముచ్చట ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. ఆలస్యం అయితే ఇలాగే తిరుగులాడతారు. ఆ, శోభనమే 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 సుబాయ్. శోభనమే శోభనమే శోభనమే. భలే పాట. అన్నీ వచ్చిలే, ఒకసారి చూసుకో. ఆ, శోభనమే నాకు శోభనమే. పువ్వులయ్యి. అదిగో. ఈ పువ్వులు కాదు, ఆ, ఈ పువ్వులు. ఓహో. ఏంటివి? చెవులో పెట్టుకోవడానికా? ష్! దేవుడికి కళ్ళు పోతాయి. దేవుడికి కాదు, హ్యాండ్ డెకరేషన్ కి మంచం మీదకిను. ఓహో, నేను పూజకి అనుకున్నా. ఇప్పుడు వెళ్ళి తెస్తాగా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళావంటే ఈ పట్టు కాలీఫ్లవర్ సన్ఫ్లవర్ తీసుకొస్తావు. నువ్వు వెళ్ళొద్దురా, రాత్రికి శోభనం పెట్టుకుని బయటికి వెళ్తే అలసిపోతావు. నేను తెస్తాగా. నో, నా శోభనం నేనే పూలు తెచ్చుకుంటాను. నా మాట వినరా, నేను వెళ్ళి తెస్తాను. ఈ ఒక్కసారికి నా మాట కాదన్నావంటే నీ మీద వస్తే డబ్బులు ఎంత మిగిలినాయి? వెయ్యి. ఇలా అయ్యి ఆ? పక్క తప్పుకో. ఉమ్. శోభనమే. కర్మ చెప్పిందిండగా. లిఫ్ట్ 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 అంకుల్. ఏం కావాలి సార్? 1 కిలో పెసరపప్పు, 2 కిలోలు ఉప్మా రవ్వ. సార్ అదేనయ్యా, 1 కిలో పెసరపప్పు, 2 కిలోలు ఉప్మా రవ్వ. ఇది పూల కొట్టు సార్. కదా, అలాంటప్పుడు నువ్వేం అడగాలి? అలా దిద్దిరి మొహం వేసుకుని చూడకు. ఏం కావాలి అని అడగకూడదు, ఏం పువ్వులు కావాలి అని అడగాలి. సార్ ఏం పువ్వులు కావాలి సార్? అన్నీ బాగానే ఉన్నాయి. ఈ మొత్తం ఎంతకిస్తావు? ఓ 500కి తీసుకోండి సార్. 1000 రూపాయలు తీసుకోవయ్యా. సార్ తీసుకో, పండగ తీసుకో. ఇదిగో 500 అడిగితే 1000 రూపాయలు ఇచ్చాను కదా అని నేను ఎర్రి పాపను అనుకోకు. ఈ రోజు నా శోభనం అయ్యా, మంచి పని చేశాననుకో, మంచి పిల్లలు పడతారు. లిఫ్ట్ అంకుల్ లిఫ్ట్. అంకుల్ లిఫ్ట్. పాపం చిన్నపిల్లడు లిఫ్ట్ అడిగాడు. శోభనం రోజున హెల్ప్ చేస్తే శోభనం సక్సెస్ అవుతుంది. లిఫ్ట్ 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 అంకుల్ లిఫ్ట్. ఏ స్కూలు? ఈ స్కూల్. ఎక్కడికి వెళ్ళాలి? అట్టు. సరే రా, దా ఇలా ముందు నుంచో. జాగ్రత్త. అర్రే. ఇదేంటి ఆర్టీఓ గారు అబ్బాయిని ఎవరో బలవంతంగా బండెక్కించుకుని తీసుకుపోతున్నాడు? శోభనమే. ఏయ్, ఇక్కడ ఆపండి అంకుల్. దిగ. థ్యాంక్స్ అంకుల్. సరే, నీ పేరేంటి? నీకు అవసరమా? సరే బన్నీ బాయ్.
పనవగానే కరివేపాకులా తీసి పారేశాడంటే వీడు పెద్ద అయితే పాలిటిక్స్ లోకి వస్తాడు. ముద్దంటే చేదా ఏడి మా బన్నీ ఏడి? సార్ ఎవరో వచ్చి బలవంతంగా అబ్బాయి గారిని బండి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోయారు సార్. వాట్? బండి మీద తీసుకుపోయాడా? అవును సార్. ఎవరయ్యా అతను? ఏమో తెలియదు సార్, ఎందుకైనా మంచిదని చెప్పి బండి నెంబర్ నోట్ చేసుకున్నాను సార్. హలో, నేను ఆర్టీఓ మహంతిని. బ్రేక్ ఇన్స్పెక్టర్ నవీనా? నవీన్, నేను నంబర్ చెప్తే అర్జెంటుగా నోట్ చేసుకో. ఏపీ 28 ఏస్ 8784. ఈ నంబర్ గల అడ్రస్ పేరు మొత్తం నాకు ఇమ్మీడియట్ గా కావాలి. ఏం చేస్తున్నావు? పిల్లని ఎత్తుకుపోతుంటే నువ్వు. సార్ అది షటప్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఐఎమ్ ఆర్టీఓ మహంతి స్పీకింగ్ సార్. సార్, మా అబ్బాయిని కిడ్నాప్ చేసుకుపోయాడు సార్. మావయ్ మావయ్, ఏంటి సుబ్బా ఇంత లేట్ అయింది? శుభకార్యానికి ముందు కొన్ని మంచి పనులు చేసి వచ్చానులే. ఓహో శుభం, తొందరగా రా, డెకరేషన్ చేయాలి. పద. ఉమ్. శోభనమే ఓం భూర్భుస్వః భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతవస్తు అమృతోపస్తరణమసి. ఓం కేశవాయ స్వః, మాధవాయ స్వః, గోవిందాయ స్వః. త్రివిక్రవామన ఋషికేశ. అమ్మ, వధూవరులిద్దరూ ఆ భగవంతుని చూసి దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ అక్షంతలు కలిసి మీరు చల్లండమ్మా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. అమ్మా, నూతన వస్త్రాలేవి? ఇవ్వండి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అయ్యా, ఈ నూతన వస్త్రాలు ధరించి మళ్ళీ రండి. అలాగే. ఓం ప్రచోదయాతు. అమ్మా, వధూవరులిద్దరూ అలా కూర్చోండి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లారు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టిన, మల్లెపూలు పెట్టిన, తెల్లార్లు నీ పేరు బల్లించుతా. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. బాబు సుబ్రహ్మణ్యం, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నది చాలు గాని ఇటు తిరగండి. అవతల శోభనానికి ముహూర్తం టైం అవుతుందయ్యా. మీ నోటి మాట ఎంత కమ్మగా ఉంది. నా జీవితంలో శోభనం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. సుబ్బాయ్, శర్మ గారు త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం వస్తున్నా అవుతుంది. వస్తున్నా. కానివ్వండి మరి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మా, ఆ తాంబూలాలు చేత్తో పట్టుకుని ఆ భగవంతుడు తలుచుకుంటూ నాకివ్వండి. అలాగే. అదేంటి అలా నాకుతున్నావు? మీరే కదండి నాకేమన్నారు. ఓరిని అసాధ్యం కూలా. నాకివ్వమంటే నాకిమ్మని కాదు, నా చేతిలో పెట్టమని. ఆ ముక్క కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదండి. బాబు సుబ్రహ్మణ్యం, మీరు వెళ్ళి గదిలో వెయిట్ చేయండి. ఏడివిడు ఏడ్రా విడు? గదిలోకి వెళ్ళిపోయాడు. అంత స్పీడ్ గానే? 3 months నుంచి వెయిటింగ్. మీకేం తెలుస్తుంది ప్రాబ్లం? ఓహో. ఆహా, ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నా శోభనం కళ నెరవేరబోతుంది. రైట్, ఈ శోభనం జీవితాంతం గుర్తుండిపోయేటట్టు అలాగే చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. ఎస్. అమ్మా, పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక తర్వాత కార్యక్రమం చూద్దాం పదండి. అలాగే. సార్, ఇదే అడ్రస్. క్రిమినల్ ఇంట్లోనే ఉన్నాడనమాట. సార్,
మా అబ్బాయి సార్. మీరేం కంగారు పడకండి సార్. కానిస్టేబుల్స్ సార్, ఫాలో మీ. అమ్మా, ఆ, ముహూర్తానికి టైం అయింది. అమ్మాయిని లోపల పంపించండి. సార్ ఈ ముఠాలో లేడీస్ కూడా ఉన్నారు సార్, పంతులు కూడా ఉన్నాడు. వాచ్మ్యాన్, వీడేనా వాడు? కాదు సార్, వాడు ఇక్కడ లేడు. ఎరా ఎక్కడ రావాడు? నిన్నే. లోపల ఉన్నాడండి. ఎంత మంది ఉన్నారా లోపల? ఒక్కడేనండి. ఎస్ఐ గారు, మనం వస్తున్నామని మా అబ్బాయిని లోపల దాచిపెట్టాడేమో. అదే అయి ఉంటుంది. దాచిపెట్టడం ఏంటి? Shut up! మాకంతా తెలుసు. ఏమిటి ఎస్ఐ గారు ఇదంతా? నువ్వేనా గ్యాంగ్ లీడర్వి? ఈ అమ్మాయి నీ పార్ట్నరా లేకపోతే ఎత్తుకొచ్చారా? అయ్యో కాదండి, ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, ఆవిడ మా అక్క అండి. మక్కెలు ఎరగొడతా, అంతా నాకు తెలుసు. ఏంట్రా లుక్? బ్రోకర్ గాళ్ళ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ తంతు? ఎరా పంతులు, నువ్వు కూడా పార్ట్నర్వే? లేదండి, శోభనం జరిపించడానికి వచ్చానండి. శోభనమా? సార్ చూస్తుంటే ఇదేదో పెద్ద కంపెనీలో ఉంది. కరెక్ట్. కానిస్టేబుల్స్ సార్, నేను లోపలికి వెళ్తున్నాను. వీళ్ళు ఎవరైనా కదిలితే కాల్చిపారండి. ఓకే సార్. ఎన్నాళ్ళకి దొరికావే, ఎన్నాళ్ళకి దొరికావే, ఎన్నాళ్ళకి దొరికావే. సార్ వీడే సార్, మీ అబ్బాయిని ఎత్తుకుపోయింది. నేను ఎత్తుకుపోవడం ఏంటయ్యా? ఎక్కడ దాచారు ఆ కుర్రాన్ని? నేను దాచడం ఏంటండి? నువ్వేగా అబ్బాయిని బలవంతంగా బండి మీద ఎత్తుకుపోయావు. ఎక్కడ్రా కుర్రాడు? బాబు, మా వాడిని నేను చేయకు బాబు. లేక 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 పుట్టాడు. నీకెంత కావాలని అనిపిస్తాను బాబు. మా బాబు నేను చేయకు బాబు. అదే నాన్న ప్రేమ అంటే. ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు. మీ ఆయనే ఉన్నాడు. 10 లక్షలు అడిగితే 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. షడప్. ఆ కుర్రాడు ఎక్కడున్నాడు చెప్పు. ఏమండి, ఏంటండి ఇదంతా? ఏంటండి అంటే ఏం చెప్పనే? మనకి ముహూర్తం పెట్టుకుని శోభనం చేసుకోవడం వచ్చి రాలేదు. ఒరే ఒరే, ఏమిట్రా ఈ గోల? నాకు మాత్రం ఏం తెలుసమ్మా? ఏం తెలీదా? బేడీలేసి స్టేషన్ తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది. సార్ ఒక్కసారి అలా పక్కకు వస్తారా? నర్మాయ్, ఎక్కడ చెప్పు. సార్ ఈ రోజు నాకు శోభనం, ఇంకా మంచి ముహూర్తాలు లేవు. శోభనం అయిపోగానే పొద్దున్నే వచ్చి లొంగిపోతాను. నీ శోభనం ఎక్కడ కాదురా, పోలీస్ స్టేషన్ లో మేం చేస్తాం. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఆగండి. ఒరే సుబ్బయ్య, ఏంట్రా ఇదంతా? పిల్లాడేంటి, కిడ్నాప్ ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసు మావయ్య. స్కూల్ దగ్గర నువ్వు కుర్రాడిని బలవంతంగా బండెక్కించుకుని పోతుంటే నేను చూసి బండి నెంబర్ కూడా నోట్ చేసుకున్నాను. స్కూల్ దగ్గర ఎప్పుడు? సాయంత్రం 4 గంటలకి. 4? ఒరే సుబ్బయ్య, 4 గంటల కంటే నువ్వు పూలకి వెళ్ళావు కదరా, స్కూల్కి ఎందుకు వెళ్ళావు? అవును, 4 గంటలకి పువ్వులకి వెళ్ళి స్కూలు అబ్బాయి పేరు బన్నీ కదూ? అవును, బన్నీయే, మా అబ్బాయే. చూసావా ఒక్కొక్కటి ఎలా గుర్తుకొస్తున్నాయో? ఆ కుర్రానే కానీ ఎత్తుకుపోయింది. నేను ఎత్తుకెళ్ళానని ఎవరు చెప్పారండి? స్కూల్ వాచ్మెన్. అవును, ఆ అబ్బాయి ఎక్కడంటుంటే నువ్వు వాడిని పట్టుకుని బలవంతంగా ఎక్కించుకోవడం కూడా నేను చూశాను. అదే సంగతి. ఓరి బట్టతలోడా, సెల్లె నువ్వెక్కడ దాపురించావురా నా శోభనానికి? ఏం జరిగిందో చెప్పు. వాణ్ణి నేనెక్కడికి ఎత్తుకెళ్తాను సార్? నేను వెళ్తుంటే దారిలో లిఫ్ట్ అడిగాడు. రామ్మా కూర్చో అన్నాను. కూర్చునేవాడు స్లిప్ అయ్యాడు. నేను సరిగ్గా కూర్చోబెట్టాను అంతే. లిఫ్టా? అమ్మ తోడు సార్. నేను బండి మీద వెళ్తుంటే అంకుల్ లిఫ్ట్ అన్నాడు. ఆ బుడ్డాన్ని బండి మీద ఎక్కించుకుని రోడ్ నెంబర్ 10లో డ్రాప్ చేశాను. రోడ్ నెంబర్ 10 లోనే మా ఇల్లు కూడా ఉంది. ఎంత సెనిటేషన్ మావయ్య. హలో మావయ్య గారు, చెప్పండి. బన్నీ మీ ఇంటికి వచ్చాడు. చూసావు మావయ్య? అలాగే అలాగే. విన్నారా ఎస్ఐ గారు? వాట్ హ్యాపెండ్ సార్? ఏం లేదండి, మా ఇంటికి తాళం వేసిందని మా అబ్బాయి మా మామయ్య గారి ఇంటికి వెళ్ళాడు. అంటే మీ పిల్లాడు మీ దగ్గరే ఉన్నట్టు కదా? అవునమ్మా, సారీ అమ్మా. సారీయా లారీయా? మర్యాద గల కుటుంబం మీదకి వచ్చి ఇంత అల్లరి చేస్తారా? అల్లరి చేస్తారా? మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. పరువు నష్టం దావా వేస్తాను. అసలు ఇంత టెన్షన్ లో మా వాడు శోభనం ఎలా చేసుకుంటాడు? దానికి దీనికి లింక్ ఏంటి? అదే ఇది ఇదే. అసలు ఇదంతా ఈ వాచ్మెన్ వల్ల జరిగింది. సారీ సార్. ఏ జన్మలో నీకేం పాపం చేశాను? బంగారం లాంటి నా శోభ నుంచి అడగొట్టేశావు. సారీ మిస్టర్ సుబ్రహ్మణ్యం. సారీనా తొక్క? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు లిఫ్ట్ ఎవరు నిన్ను? ఉదయండి ఎస్ఐ గారు, నా కేసు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఏంటి మీకు తమాషాకుందా? మీరే కేసు పెట్టడం, మీరే వెనక తీసుకోమండం. చూడండి ఆర్టీఓ గారు, ఈ మధ్య చాలా మంది పిల్లలు లిఫ్ట్ అడుగుతున్నారు. మీ పిల్లలు లిఫ్ట్ అడగకుండా చూసుకోండి. మా సుబ్బు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా ముఠా అయితేనా ఎత్తుకుపోయి ఉండేవాళ్ళు. నిజం చెప్పావు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇంకెప్పుడు పిల్లలకి లిఫ్ట్ ఇవ్వకండి. పదండి పదండి. పంతులు గారు,
ఈ పంతులెక్కడా? ఇంకెక్కడ పంతులు పారిపోయి ఉంటాడు. అలా పైకి పద. ఒరేయ్ ఇప్పుడు ముహూర్తం దాటిపోయిందిరా. నో, ఈ ముహూర్తం నాకు అచ్చురాలేదు. అది కాదురా. ఏమీ కాదు. నేనొక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను. అలా జంపు చేయాలని. ఏరి వీళ్ళు? అమ్మయ్యా, ఇంకా మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఏమండి పాల గ్లాస్ మర్చిపోయానండి. పాలా? సెకండ్ నైట్ చూసుకుందాంలే. సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, పోలీసులు ఉన్నారా? వెళ్ళిపోయారా? పోలీసులు వెళ్ళిపోయారు. అమ్మయ్యా, సైంధవుల్లాగా నువ్వు ఇక్కడ తగలబడ్డావు. నిన్ను నేను మొనార్కుని రా. నేను మొనార్కిని. ఇంకొక సెకండ్ లేట్ అయిందనుకో నీకు అదే గతి. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నానని పడుకోకే.